ప్రభువు నామమున అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానము ఏమనగా, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు వార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు గాని మీ కొరకే తాము పరిచర్య చేసిరను సంగతి వారికి బయలుపరచబడెను. దేవదూతలు ఈ వాక్యములను తొంగి చూడగోరుచున్నారు. సహోదరి సహోదరులారా, ప్రవక్తల పలుకులు తరువాతి కాలంలో నెరవేరుతాయని, వారి పరిచర్య రాబోయే తరాల కోసమేనని దేవుడు వారికి తెలియజేశాడు. పాత ఒడంబడిక రాసినది క్రీస్తు విశ్వాసులకు జ్ఞానము కలగాలని. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 4వ వచనము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 11వ వచనము మనము పరిశీలించినట్లయితే, ఇప్పుడు శుభవార్తీకులు లోకానికి ప్రకటిస్తున్న విషయాల గురించి పాత ఒడంబడిక ప్రవక్తలు రాశారు. క్రీస్తు మరణము, సజీవంగా లేవడము, మహిమ పొందడము అనే విషయాలని. శుభవార్త ప్రకటించే వారంతా పరలోకం నుంచి వచ్చిన పవిత్రాత్మ మూలంగా ప్రకటించాలి. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.